కూటమిలో జనసేన 21 సీట్లు సరిపెట్టుకున్న సమయంలో చాలా మంది విమర్శించారని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. కానీ తాము రాష్ట్ర భవిష్యత్తు కోసమే జనసేనను 21 సీట్లకు పరిమితం చేశామని చెప్పారు. 100% స్ట్రైక్ రేట్ సాధించామన్నారు. తిరుపతిలో జరిగిన కూటమి 2 ఏళ్ల పాలన సభలో ఆయన మాట్లాడారు. కూటమి గెలుపు ఏపీ సమాజానికి మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. ప్రజలు మౌనంగా కనిపించిన అవసరం వచ్చినప్పుడు చరిత్రను మార్చగలరని నిరూపించారన్నారు. 2 ఏళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది అధికారం కాదని బాధ్యతని వ్యాఖ్యానించారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ సమాజానికి మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఒక తరం భవిష్యత్తుని మళ్ళీ నమ్మకాన్ని కల్పించింది. ప్రజలు మౌనంగా కనిపించిన అవసరం వచ్చినప్పుడు చరిత్రని మార్చగలరని మరోమారు నిరూపించిన సందర్భం అది. 2 ఏళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తుంచుకుంటేనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి మహిళకి, ప్రతి రైతుకి, ప్రతి యువకుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీదో, భారతీయ జనతా పార్టీదో, జనసేన పార్టీదో కాదు, ప్రజల విజయం ఇది. ఇది అహంకారం విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. ఈ కూటమి అధికారాన్ని పంచుకోవడానికి కాకుండా బాధ్యతని పంచుకోవడానికి ఏర్పడింది. దేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జనసేన సంకల్పం, ఈ 3 శక్తులు కలిసినప్పుడే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది ఏర్పడింది. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్దిపెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్. 2 ఏళ్ల క్రితం మేము ఇచ్చిన హామీలు ఈరోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే.